యోగక్షేమం వహామ్యహం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నవి ఆర్యోక్తులు. ఇవన్నీ ఆచరించడం భగవంతుణ్ణి సేవించడంతో సమానం. ఒక మహాకవి అన్నట్టుగా తల్లిదండ్రులు విషమని తలచేవాళ్ళు కొందరైతే గురువులకు పంగనామాలు పెట్టేవాళ్ళు ఇంకొందరు. ఒకప్పుడు చుట్టాలు వస్తున్నారంటే ఇంటిల్లిపాది సంతోషించేవారు. మన పట్ల ప్రేమాభిమానాలు ఉండబట్టే వస్తున్నారని భావించేవారు. వాళ్ళకి సకల సదుపాయాలు సమకూర్చి భోజన వసతుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేవారు. ఇటీవల కాలంలో భార్య తరపు వాళ్ళు వస్తే భర్త తరపు వాళ్ళు వస్తే భార్య ముఖం ముడుచుకోవడం గురించి తరచూ వింటున్నాం. అసలు భర్త తరపు వాళ్ళు రావడం లేదు. పిల్లలు కూడా ప్రవర్తించటం దానికి అనుగుణంగా, వాళ్ళ వైఖరికి అనుగుణంగా పిల్లలు కూడా ప్రవర్తించటం ఏమాత్రం సమర్థనీయం కాకపోయినా సహజం. ఇటువంటి కారణాల వల్ల పిల్లలు నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యల ఆత్మీయానురాగాలనే కాక పెద్దల మార్గదర్శకత్వాన్ని కూడా కోల్పోతున్నారు. పెద్దవాళ్ళు కూడా తమ మూడో తరం వారసులైన చిన్నారుల బాల్య చేష్టలు చూసే భాగ్యానికి నోచుకోవడం లేదు. పూర్వపు రోజుల్లో ఇప్పటిలా క్షణాల్లో పనులైపోయే వసతులేవి లేవు. అయినా కష్టమనుకోకుండా కట్టెల పొయ్యి మీదే మట్టి, రాగి, కంచు వంటి పాత్రల్లో అతిథి అభ్యాగతులకు వేడివేడిగా వండి పెట్టేవారు. ఇప్పటికీ కొన్ని ఇళ్లలో పెద్దవాళ్ళు అన్నం వండిన పాత్ర పూర్తిగా తుడిచిపెట్టేయకూడదని అంటారు. దానర్థం గబుక్కున అతిథులెవరైనా వస్తే వెంటనే వడ్డించడానికి ఉండాలని. ఆతిథ్యం గురించి, దాని ప్రాముఖ్యం గురించి మహాభారతంలో ఒక ఆసక్తికరమైన ఉదంతం కూడా ఉంది. పాండవుల అరణ్యవాస సమయంలో ఒకరోజు మహాకోపిష్టి అని పేరొందిన దుర్వాస మహాముని తన శిష్య బృందంతో అతిథిగా వస్తాడు. అప్పటికే పాండవుల భోజనాలు అయిపోవడంతో అక్షయ పాత్రను శుభ్రం చేసి బోర్లించేసింది ద్రౌపది. ఆ పాత్రని కావలసినంతసేపు వాడుకున్నాక ఒకసారి శుభ్రం చేసి పెట్టేస్తే ఇంకా ఆ పూటకి అది పని చెయ్యదు. దాంతో ముని బృందానికి ఆతిథ్యం ఎలా ఇవ్వాలో అర్థం కాలేదు ధర్మరాజుకి. దుర్వాసుని ఆగ్రహానికి గురికాక తప్పదని భయపడ్డాడు. అప్పుడే శ్రీకృష్ణుడు అక్కడికి వస్తాడు. ద్రౌపది అక్షయ పాత్రని శుభ్రం చేసిన విషయం ధర్మరాజు ద్వారా తెలుసుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్షయ పాత్రని పట్టుల దాగి ఉన్న ఒక అన్నం మెతుకుని తీసుకొని తింటాడు. సకల భువన భాండాల్ని తనలో ఇముడ్చుకున్న భగవంతుడికి కడుపు నిండిపోయింది. అంటే సమస్త జీవకోటికి ఆకలి తీరిపోయింది. అక్కడ నదీ స్నానానికి వెళ్ళిన దుర్వాసుడు, ఆయన శిష్యులు ఏమీ తినకుండానే భుక్తాయాసంతో ఆపసోపాలు పడసాగారు. ఆ విధంగా పాండవులను కాపాడాడు శ్రీమన్నారాయణుడు. తనని నమ్ముకున్న వారి యోగక్షేమాలను తానే స్వయంగా చూసుకుంటానని యోగక్షేమం వహామ్యహం అని శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడికి తెలిపాడు. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. మీ హిమబాల.